ఇక మరో వార్త, ఇక బరితెగించిన పంచాయతీరాజ్ అధికారులు మొయినాబాద్ మండలంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు. యథేచ్ఛగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకోని పంచాయతీరాజ్ అధికారులు. ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు. సురభి హెవెన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీఓ కార్యదర్శులు. పొలిటికల్ లీడర్లతో దోస్తీ కడుతున్న ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి. నిర్మాణ పనులు పూర్తవుతున్నా పట్టించుకున్న అధికారులు. అవినీతి అధికారులపై పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ అంటూ ఈరోజు మనం ఒక ఆదాబ్లో ఈ ఇన్వెస్టిగేషన్ అంటే మనము మంచి ప్రధాన వార్త ఒకటి బరితెగించిన అధికారులు అని చెప్పేసి కబ్జా అక్రమ కట్టడం గురించి ఈరోజు మనం ఆదాబ్లో మంచి ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇది అంటే అవినీతి అధికారులు చేస్తున్న అంటే అక్రమార్కులకు వీళ్ళు ఎంత మామూలు తీసుకుంటున్నారేమో తెలియదు, కానీ వీళ్ళు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ ఈ అక్రమ కట్టడాలకు సపోర్ట్ చేయడం అనేది రోజు మనము ఆదాబ్లో ఈ వార్త గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ వార్త పూర్తిగా చేసే ప్రయత్నం చేద్దాం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు 111 జీవోకు వ్యతిరేకంగా సురభి హెవెన్లో అక్రమ నిర్మాణం యథేచ్ఛగా చేపడుతున్నారు. వీళ్లకు ఎంపీఓ గ్రామ కార్యదర్శులు మామూలు మత్తులో తూగుతూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దర్జాగా బహుళ అంతస్తుల భవనాలు కడుతున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు పైసలకు అకృతి పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు సర్కార్ అధికారులు. ఇక ఇక్కడ మనం ఈ పర్టికులర్గా ఈ అంశం గురించి చూస్తే సురభి హెవెన్కు ఎంపీఓ సెక్రటరీలు ఫుల్ సపోర్ట్ చేసినట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి పొలిటికల్ లీడర్లతో దోస్తీ కడుతూ ఉద్యోగానికి మాయని మచ్చ తీసుకొస్తున్నారు. అధికార యంత్రాంగం తీరు చూస్తే సిగ్గనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 111 జీవోకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన పంచాయతీరాజ్ అధికారులు చౌద్యం చూస్తున్న విమర్శలు వెలువెత్తున్నాయి. ఇక 111 జీవో అమల్లో ఉన్నప్పటికీ అనతి కాలంలో వెలిసిన వందల కొద్ది ఫామ్ హౌస్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు అధికారుల బాధ్యత రహిత్యానికి నిలువెద్దంగా నిలుస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మొన్నటికి మొన్న సురభి వెంచర్కు ఆనుకొని ఉన్న 1 ఎకరా ప్రభుత్వ భూమిని సదర్ వెంచర్ పార్కు పేరుతో కబ్జాకు విఫలయత్నం చేయగా విషయం తెలుసుకున్న హైదరాబాద్ రంగంలోకి దిగి కాపాడే ప్రయత్నం చేసింది. తీరా సురభి వెంచర్కు సంబంధించిన ఆర్చ్ కూడా ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు అధికారికంగా వెలుగులోకి వచ్చింది. ఇక చూస్తే అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోకనే అనేక మంది పుట్టుకొస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా బీజాపూర్ రహదారి ఆడుకొని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ సురభి హెవెన్ అనే వెంచర్. హైటెక్ సిటీ మాదిరి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. వచ్చిన కంప్లైంట్లు కంటితుడుపు చర్యగా 1-2 నోటీసులు ఇచ్చి అధికారులు మంత్రాలంతరం అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలకడం గమనార్హం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైనా సురభి హెవెన్ వెంచర్ అక్రమ కడ్డాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అవినీతికి పాల్పడి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి, మొయినాబాద్ కార్యదర్శి సుధన్, సురంగల్ కార్యదర్శి సుహాసిని, చిలుకూరు కార్యదర్శి వెంకటేశ్వర్లపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏ అక్రమ నిర్మాణదారుల నుంచి ఎంతెంత అవినీతి సొమ్ము తీసుకున్నారో, ఏ వెంచర్లకు అనుమతులు లేకుండా సహకరిస్తున్నారో పూర్తి ఆధారాలతో మరో కథనం మీ ముందుకు తొందరలోనే తీసుకుంది ఆదాబ్ హైదరాబాద్. ఎందుకంటే నిన్న మేము మీకు ఒక విషయం చెప్పాము. మేము ఆదాబ్ హైదరాబాద్ కానీ ఆదాబ్ న్యూస్ కానీ ఏదన్నా ఒక ఆర్టికల్ రాసినా, ఒక న్యూస్ స్టోరీ చేసినా మా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు సమాచారం ఉంటేనే పూర్తిగా, పైగా ఆ సెక్షన్ నెంబర్లు, ఒకవేళ అందులో ఎఫ్ఐఆర్ నెంబర్ ఏదైతే ఎఫ్ఐఆర్ నెంబరు, వాళ్ళకి ఏమైనా నోటీసులు పంపించుంటే ఆ నోటీసు కాపీలు ఇవన్నీ కూడా మేము మా దగ్గర ఉంటేనే, పూర్తి ఆధారాలు ఉంటేనే మేము దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈ సురభి హెవెన్ వెంచర్ గురించి చూసుకుంటే గతంలో ఇక్కడ ఒక పార్కుని పక్కన ఒక స్థలాన్ని కబ్జా చేసి పార్క్ గడదాం అనే ప్రయత్నం జరిగిందంట. అప్పుడే ఆదాబ్ హైదరాబాద్ వీళ్ళకి అడ్డం పడింది. సరే, అడ్డం పడి ఆ భూమిని కాపాడారు. సరే, కాపాడాం కదా ఇంకా ఓకే అనుకుని చూస్తే తీరా ఇక్కడ మనకి చూస్తే ఒక పెద్ద ఆర్చ్ కట్టారు బయట. ఇదిగో సురభి హెవెన్ అని చెప్పి ఒక పెద్ద ఆర్చ్ కట్టారు. ఈ ఆర్చ్ కూడా గవర్నమెంట్ భూమినే అంట. అంటే ఒకసారి మేము కాపాడాం, మరోసారి అంటే ఒకసారి అరే ఇది ఇక్కడ తప్పు జరిగింది, దీన్ని అప్పుడప్పుడు చూస్తుండాలి, ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తుండాలి అని చెప్పి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ శాఖలకు ఏముండదా? వాళ్ళు ఆలోచించరా? అంటే ఒకసారి అవినీతి జరిగింది, ఒక పత్రిక ఆదాబ్ హైదరాబాద్ పత్రిక వెలుగులో తీసుకొచ్చింది, దీనిపై మనం చర్యలు తీసుకున్నాము, మరోసారి జరగకుండా చూడాలని వాళ్ళకి తెలియదా?
మంచిగా గట్టిగా వాళ్ళకి ముడుపులు అందుతున్నాయంట. మన ఆయన వాళ్ళ చేతులు తడితే చాలు. ముఖ్యంగా మన ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి, తర్వాత కార్యదర్శి సుదర్శన్, తర్వాత సురంగల్ కార్యదర్శి సుహాసిని, మొత్తం కార్యదర్శులు అందరూ కూడా గట్టిగానే ముడుపులు తీసుకొని వీటికి అనుమతులు ఇచ్చేస్తూ వెళ్తున్నారు. పాపం వాళ్ళ జీతాలు సరిపోవట్లా. పాపం తక్కువ జీతాలు ఉంటాయి, అయ్యో టైంకి రావు, వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటాయి చెప్పండి మీరు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కదా. ఏముందండి ఇప్పుడు ప్రభుత్వం నాకు తెలిసి ఖచ్చితంగా ఇట్లాంటి దానికి అనుమతి ఇచ్చేసారు అనుకోండి, ఇందులో ఒక విల్లాలకో లేకపోతే ఒక ఫ్లాట్ వాళ్ళకో ఇచ్చేస్తారు. పాపం నిరుపేదల ప్రభుత్వ జీతం సరిపోదు కదా వాళ్ళకి. మీరు అట్లా అనకూడదు వాళ్ళని. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కాదు, మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే పాపం కొంతమంది, ఎందుకంటే గంజాయి వనంలో తులసి మొక్కలు కొంతమంది ఉంటారు. పాపం వాళ్ళకి పైన మనం బురద జల్లద్దు. పాపం వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా కొంతమంది అధికారులు చేసే పనుల వల్ల, నిజంగా కొంతమంది అధికారులు కొంతమంది శాఖల్లో చేసే అవినీతి వల్ల పూర్తి ప్రభుత్వ వ్యవస్థలకు, ప్రభుత్వ ఆఫీసులకు, ప్రభుత్వ ఉద్యోగులందరి మీద కూడా ఒక చెడ్డ పేరు వచ్చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. పర్టికులర్గా ఇప్పుడు ఈ సురభి హెవెన్ వెంచర్ గురించి చూసుకుంటే మరి బరి తెగించి అక్కడ అనుమతులు ఇచ్చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే అది 111 జీవోలోకి వచ్చినా కూడా అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఎంత యథేచ్ఛగా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి.